శ్రీ బసవేశ్వర పార్వతీ పరమేశ్వర దేవాలయాలు రాయలపేట. ఈ గ్రామం పలమనేరు నుండి 15 కిలోమీటర్లు, పుంగనూరు నుండి 18 కిలోమీటర్లు, చౌడేపల్లి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో పురాతన కాలము నాటి బసవేశ్వర పార్వతీ పరమేశ్వర దేవాలయాలు ఉన్నాయి. పూర్వం పొంగనూరు జమీందారులు పాలనా సౌలభ్యం కొరకు రాయలపేటను ఒక చావడిగా గుర్తించి సమీపంలో రాయల చెరువును పునర్నిర్మించారు. ఈ కాలంలో తమ కులదైవమైన బసవేశ్వర స్వామిని శిలా విగ్రహ రూపమున ప్రతిష్ఠించారు. ఎదురుగా నందిని ప్రతిష్ఠించారు. ఆలయంతో పాటు ఇక్కడ లింగాయతీ మఠం కూడా నడిపారు. మఠాధిపతులకు రాగిరేకు శాసనం కూడా ఇచ్చారు. లింగాయతీల అన్నదాన సమారాధనల కొరకు సుమారు 30 ఎకరాల భూములను దఖలుపరిచారు. అయితే మఠాధిపతులు చాలా భూములను అన్యాక్రాంతం చేశారు. ప్రస్తుతం ఆలయ ప్రాంతం 1 ఎకరా 62 సెంట్లుగా ఉంది. అనంతర కాలంలో ఈ ఆలయం శిథిలమై పూజాభిషేకములు లేకుండగా భిక్షగాళ్ళు పశువులు కట్టుకోవటం, గొర్రెలు తోలుకోవటం, పేకాటాలు ఆడటం జరుగుతూ ఆవరణంతా ముళ్ళ పొదలతో ఉండేది. ఈ దశలో జమీందారులు తమకు అమ్మివేశారని వేరెవరో ఆక్రమించుకుంటూ ఉండగా గ్రామంలోని కొందరు భక్తులు పెద్దలు కమిటీగా వేసుకొని బెంగళూరు వెళ్ళి జమీందారులను తీసుకొని వచ్చి గుడిలో మాట్లాడారు. తర్వాత ఎవరూ అడ్డు రాకపోగా ఆలయంలో బసవేశ్వరునికి బదులు పార్వతీ పరమేశ్వరుల శిలా విగ్రహాలు స్థాపించబడినవి. ఆలయములో నిత్య పూజలు, వార మాస పండుగ పర్వములందు పూజలు జరుగుతాయి. మహాశివరాత్రికి, దీపావళికి గొప్ప పూజలుంటాయి. ప్రస్తుతం 9 మందితో రిజిస్టర్ అయిన ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యములో ఆలయం నిర్వహించబడుతోంది. సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి వారు, నవగ్రహ దేవతలు, శ్రీ ఆంజనేయ స్వామి వారు, ఇందులో స్వామివారిని పార్వతీ పరమేశ్వరులుగా కాకుండా ద్రాక్షాయిని సమేత వైద్యనాథేశ్వర స్వామివారుగా పిలుస్తున్నారు. ఆంజనేయ స్వామి దేవాలయం.
ఈ ఆలయంలో చారాల శంకరప్ప స్వామి అర్చకులుగా కొనసాగుతున్నారు.